ఈ గ్రామానికి శుభములు తెలియజేస్తున్నాం. ఇందాక పాడిన పాట మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. ఏమంటే మార్పు తర్వాత మనిషికి కలిగేది పరలోక రాజ్యం. మనిషి మారాలి, మనిషి మారకుండా పరలోక రాజ్యం రమ్మంటే రాదు. అందుకే ప్రభు సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథం బైబిల్, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకే మరణము తర్వాత ఏం జరుగుతుందంటే చాలా మంది అనుకుంటున్నారు మరి మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, మరి మట్టి శరీరంలో ఇందాక ఉన్న మరి గాల్లో పోతుంది అనుకుంటున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాలం మీకు తెలియజేయడం ఏమంటే మనలో మనిషిలో ఉన్నది మరి గాలి కాదని మనం తెలుసుకోవాలి. మనలో ఉన్నది దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ ఇన్నాళ్ళు బాల్యము, యవ్వనము, నడిప్రాయము, వృద్ధాప్యం వరకు నడిపిస్తూ ఇలాగా ముందుకు తీసుకువెళ్తుంది. అది తర్వాత మరి మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళకుండా నరకములో, అగ్నిగుండములో మరి వెళ్ళిపోతుంది. అందుకే మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళమోక్షము కాకుండా తప్పించగలవాడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. మరణము అందరికీ వస్తుంది, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. నల్లవాడని, తెల్లవాడని, ఎర్రవాడని, పొడివాడని, పొరుగువాడని, ఏ దేశస్తుడైనా సరే మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు. అందుకే మరణము తరువాత మనకు వచ్చేది అగ్నిగుండము, పాతాళముందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈ శరీరముతో చేసిన ప్రతి క్రియలు, అది కామము, క్రోధము, మలము, మాత్సర్యము, ఇలాగా అనేకమైన మరి మానవుడు చేసుకుంటూ వెళ్ళాడు. ఈ మానవ శరీరాన్ని సుఖపెట్టడానికి ఎంతో పదరాని పాటలు పడుతున్నాడు, మరి చేయరాని పనులు చేస్తున్నాడు. ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా పాపం వల్ల వచ్చి జీతం మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అన్నాడు. ఆ నిత్య జీవము కొరికే ఈ సువార్త. ఏదో కులాలు మార్చాలనో మతం మార్చాలనే కాదు, కానీ మరి మానవుడికి ఒక నిత్య జీవం ఉంది. అది మరణం లేని రాజ్యం ఉంది. ఆ రాజ్యములో ఎన్నడూ ఆకలిదప్పు లేని రాజ్యము. అది ప్రభు అయిన యేసుక్రీస్తు బయలుపరిచాడు ఈ భూమి మీదకి వచ్చి. ఆయన ఏమని చెప్పారంటే, ఇలాగే వీధిలో నిలబడి 2026 సంవత్సరం క్రితము ఆయన చెప్పిన మాట ఏంటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొంది ఈ సువార్తను నమ్ముడి. సువార్తనగా మంచి మాట అండి. ఏదో భూమి మీద ఉన్నప్పుడే మనము ఎరగలి, యానాది, మాలా, మాదిగ, కమ్మ, కాపు, బోయ, బలిజారెడ్డి ఎన్నో కులాలకు మరి అతీతంగా ఉన్నాం. కానీ మనకు ఒకే ఆకాశము, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, మనకు భూమి ఒకటే. భూమిలో నుండి వచ్చే పంటలన్నీ మానవులందరూ తినాల్సిందే, ఒకే నీరే. కానీ మనకు పీల్చే గాలి కూడా ఒకే గాలి. ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి గొప్ప మనసుతో మీరు ఆలోచిస్తే, అవును నేను చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాను అనే ప్రశ్న చేసుకుంటే, మానవుడు ఎప్పటికైనా ఎంత సుఖంగా బ్రతికినా, మరి ఎంతో విధిగా బతికినా ఒకరోజు చనిపోవాల్సిందే. ఒకవేళ ఈ భూమి మీద తాగుతూ తినుచు మరి బ్రతికినా ఏదో మరి 10 సంవత్సరాలు ముందరే చనిపోవచ్చు. కానీ ఎట్లయినా ఏమి అందరూ చనిపోవాల్సిందని, అందరూ ఆ దేవుని రాజ్యం చేరాల్సిందే. అందుకే యోబు గ్రంథంలో సెలవిస్తున్నాడు, నా తల్లి గర్భమందు వచ్చేటప్పుడు నేనేమి పట్టుకోరాలేదు, వెళ్ళిపోయేటప్పుడు నేనేమి పట్టుకోపోలేను. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఏమీ పట్టుకోపోలేము. కానీ ఒకరోజు మనము అన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఇక్కడే ఉంటుంది. మనమే ఎక్కడ పోతున్నామంటే ఈ శరీరంతో గావించిన మరి ప్రతి క్రియ వలన అగ్ని గుండములో, పాతాళములో, వేదనకరమైన స్థలములో పడిపోతున్నాం. ఆత్మకు చావు లేదండి. అలాంటి ఆత్మ రక్షించుకోవాలంటే ఆత్మయే జీవింపజేయించున్నది. శరీరము కేవలం నిష్ప్రయోజనమైన శరీరం కోసము ఈ భూమి మీద మనం కొట్లాడుతూ ఒకరు మరి ఎన్నో మరి కక్షల చేత, కార్పణ్యాల చేత మనం జీవిస్తున్నాం, శాంతి సమాధానం లేకుండా. అందుకే ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి. ఆ విశ్రాంతి రాజ్యంలో నీవు చేరాలంటే 4 లక్షల సమయం. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది.
అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమికి వచ్చి మన తలపుల వల్ల ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటము, మన కాలు చేతులు చేసిన పాపం వల్ల ఆయన కాలు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, మన శరీరం అంతా చేసిన పాపం వల్ల ఆయన శరీరము